హాయ్ అండి, నా పేరు శంకర్ చేగూరి, బద్మాషులు ఫిలిం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా జూన్ 6th రోజు మా బద్మాషులు మూవీ థియేటర్లో గ్రాండ్గా ఏపీ అండ్ తెలంగాణలో రిలీజ్ కాబోతుంది. దానిలో భాగంగానే ఈరోజు విజయవాడకి ప్రమోషన్స్ కోసం వచ్చాను. ఇక్కడ చాలా బాగా హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీరు ఎంత అయితే హ్యాపీగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారో మా సినిమా చూసి కూడా మిమ్మల్ని మాకంటే ఎక్కువ ఆనందం చేస్తుంది. మా సినిమా 2 గంటలు ఎంటర్టైన్ అవ్వడానికి తీసిన సినిమా. మీరు ఫ్రెండ్స్తో వెళ్ళినా వైబ్ అవుతారు, ఫ్యామిలీతో పోతే ఎంటర్టైన్ అవుతారు. కంప్లీట్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడవలసిన ఒక ఫిలిం. క్లీన్ కామెడీ ఉంటుంది, ఎటువంటి బూతులు లేవు, వల్గారిటీ ఉండదు, పంచెస్ ఉండవు, రియలిస్టిక్ కామెడీ ఉంటుంది. ఒక విలేజ్లోకి వెళ్ళి ఒక 2 గంటలు మనం సరదాగా గడిపినట్టే ఉంటుంది. సో జూన్ 6th మా సినిమా రాబోతుంది. ప్లీజ్ అందరూ వెళ్ళి చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే 150 రూపాయలు కానీ ఎంతో, మేము పెట్టే ప్రైజ్ 150 రూపాయలు మీరు పెడితే మాత్రం ఏమాత్రం వేస్ట్ కాదు. ఆ నమ్మకం మాకుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మీరు పెట్టి 150 రూపాయలు మరియు 2 గంటల టైం ఏమాత్రం మా సినిమాకి వస్తే వేస్ట్ అవ్వదు. సో సినిమా చాలా బాగా వచ్చింది. జూన్ 6th వచ్చి చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టైటిల్ క్యారెక్టరైజేషన్ తగ్గట్టు పెట్టానండి. ఈ 2 క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు చేసే పనులే బద్మాషులు పనులాగా ఉంటాయి అన్నమాట. అందుకోసం పెట్టిన టైటిల్ బద్మాషులు. అదే టైటిల్ నుంచే మంచి పాజిటివ్ అప్లాస్ వస్తుంది. బేసిక్గా మంచి టైటిల్, క్యాచీ టైటిల్ పెట్టారు అనేది. సో ఎట్ ది సేమ్ టైం ఫన్ టైటిల్ పెట్టారు అనేది కూడా వస్తుంది. సో మీరు అన్నట్టు సీజర్, ఎందుకంటే వీళ్ళు ఇద్దరు లీడ్ క్యారెక్టర్స్ ఉన్నారు ఇందులో. ఒకరేమో టైలర్, ఇంకోరేమో బార్బర్. సో వీళ్ళిద్దరు కామన్గా యూజ్ చేసే టూల్ సీజర్ కాబట్టి ఆ సీజర్ పెట్టాము అనమాట. సో అది ఇంకోటి బాటిల్ కూడా పెట్టాము. సో వీళ్ళు బేసిక్గా ఆల్కహాలిక్స్ అనమాట. సో ఆ 2 ఎలిమెంట్ల నుండే కథ ఉంటుంది. సో అది చెప్పే ప్రయత్నం చేశాం అనమాట. ఆయన క్యారెక్టర్ వీళ్ళను, ఈ బద్మాషులను ఒక లైన్లో పెట్టే క్యారెక్టర్ లాగా ఉంటుంది. బట్ సినిమా చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది వీళ్ళని లైన్లో పెట్టాడా లేకపోతే ఏమైంది అనేది తెలిసిపోతుంది. అది బేసిక్ మా సినిమాలో ఉండే లైన్స్. అవి చాలా 1 లైన్స్ ఉంటాయి అలాగా. అందులో కొన్ని 1 లైన్స్ మేము పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాము. ఈ 2 క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేది ఆ 1 లైన్స్లో చిన్న క్లూ లాగా ఉంటుందని అవే మేము పబ్లిసిటీ చేస్తున్నాము. కొంచెం యూనిక్గా కూడా ఉంటుంది కదా. సో ప్రమోషన్స్ కోసం చేస్తున్నాం. అది కంప్లీట్ కామెడీ డ్రామా, కాకపోతే సార్ట్ ఆఫ్ ఎమోషన్ ఉంది. ఒక యూనిక్ మెసేజ్ కూడా ఉంటుంది. ఫన్ వేలోనే మంచి యూనిక్ మెసేజ్ చెప్పే ప్రయత్నం చేశాను. ఈ సినిమా చూసినాక ఇలాంటి స్పేస్లో కూడా ఒక కథ చెప్పొచ్చా అనేది మాత్రం సర్ప్రైజ్ అవుతారు. సో అది బాగా వర్కౌట్ అయింది. సినిమా బాగా వచ్చింది. జూన్ 6th మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము. మీరు మా నమ్మకాన్ని నిజంగా చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్రెడీ మేము ప్రివ్యూస్ చేసుకొని చూసాం, చాలామంది చూపించామండి. అక్కడనే చాలా మంచి అప్లాస్ వచ్చింది. చాలా బాగా చేశారు. ఈ కొత్త వాళ్ళు నా సినిమా జూన్ 6th వరకే కొత్త వాళ్ళు. జూన్ 6th తర్వాత సినిమా చూసిన తర్వాత అరే భలే చేశారని అందరి నుంచి అప్లాస్ వస్తుంది. ఆ నమ్మకం అయితే ఉంది.